హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య ఫ్యాషన్ డైరీస్. ఈ వీడియోలో మనం జిప్లెస్ ఫీడింగ్ కుర్తీని ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను హ్యాండ్కి ఫ్లవర్ కూడా స్టిచ్ చేశాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ కటింగ్ ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకున్నాను లెంత్ వైజ్. అండ్ నా చెస్ట్ లూజ్ వచ్చేసి 36 divided by 4 9 inches and 2 inches extra తీసుకున్నాను. అండ్ నడుము లూజ్ 32 divided by 4 8 అండ్ 2 inches ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ నేను నెక్ పార్ట్ వచ్చేసి ఫుల్ లెంత్ నేను 6 inches తీసుకున్నాను. అండ్ ఇక్కడ లెంత్ 4 inches దగ్గర చిన్న డిజైన్ పెట్టాను. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 3 inches 3.5 నెక్ విడ్త్ 3.5 అండ్ షోల్డర్ విడ్త్ కూడా 3.5 తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ విడ్త్ చూడండి 3.5. అండ్ ఆర్మ్ రౌండ్ మనం షోల్డర్ ఎంత పెడతామో ఆర్మ్ రౌండ్ కూడా అంత పెట్టాలి. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 తీసుకున్నాను. అప్పుడు మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ ఆల్రెడీ లోతు తీసాను ఫ్రంట్ పార్ట్కి, అది మిస్ అయిపోయింది క్లిప్ అనేది. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ ఉన్న పార్ట్ తీసుకున్నాను. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది ఒక శారీతో నేను ఇలా డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి నేను 16 inches తీసుకున్నాను. నేను ఒక 1/2 inch ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ అండ్ షోల్డర్ విడ్త్ అన్నీ సేమే. 10.5 లెంత్ తీసుకున్నాను. అది మనం ఫీడింగ్ కోసం కుడుతున్నాం కాబట్టి 10.5. అండ్ ఇక్కడ నెక్ విడ్త్ ఒక 1/2 inch కింద ఎక్స్ట్రా తీసుకున్నాం, సో దట్ మనకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రౌండ్ షేప్ ఇచ్చేయాలి మనం, ఓన్లీ ఈ పార్ట్కి రౌండ్ షేపే ఇవ్వాలి, వేరే ఏ డిజైన్స్ పెట్టొద్దు. ఇలా రౌండ్ షేప్ ఇచ్చాక కట్ చేసుకోవాలి. అండ్ దీనికి చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ అండ్ వేస్ట్ రౌండ్ మెజర్మెంట్ అన్నీ సేమే. ఇక్కడ సైడ్ పార్ట్కి అండ్ లెంత్ వైజ్ 1/2 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మనం మంచిగా సెట్ చేసుకొని ఆ రౌండ్ షేప్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ కటింగ్ వస్తుందన్నమాట. మనకి ఎంత కటింగ్ బాగుంటే స్టిచ్చింగ్ అప్పుడు అంత బాగుంటుంది స్టిచ్చింగ్ అయిపోయాక. సో ఇలా కట్ చేసుకోవాలి ఈ రౌండ్ నెక్ని. ఇలా కట్ చేసుకున్నాక చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇక్కడ మనం స్టిచ్ చేశాక ఇంకా చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ పార్ట్ కూడా సేమ్, అన్ని మెజర్మెంట్స్ సేమ్. కాకపోతే ఇక్కడ మనం ఎలాంటి డిజైన్ పెట్టుకుంటాం అనేది మన ఇష్టం. నేను ఇక్కడ చిన్న పాట్ నెక్ ఇచ్చాను, బోట్ నెక్ ఇచ్చి పాట్ నెక్ ఇచ్చాను. లెంత్ విడ్త్ అన్నీ సేమ్ మెజర్మెంట్స్, ఓకేనా. ఇక్కడ నేను చెస్ట్ రౌండ్ చూపిస్తున్నాను చూడండి, 9 inches. అండ్ టక్స్ కోసం ఒక 1 inch ఎక్స్ట్రా తీసుకున్నాను, అది మన ఇష్టం. మనం వెస్ట్రన్ ఫ్రాక్స్ కుట్టుకోవాలనుకుంటే టక్స్ అవసరం లేదు, అయినా పర్ఫెక్ట్గా వస్తుంది టక్స్ లేకపోయినా కూడా. ఇలా నేను ఫోల్డ్ చేశాక ఇక్కడ నాకు టక్స్ పాయింట్ వచ్చేసింది. ఇక్కడ నేను 4 inches హైట్ పెడుతున్నాను టక్స్ అనేది, అప్పుడు ఫిట్టింగ్ ఇంకా బాగుంటుంది మనకి. 1/2 inch అటు 1/2 inch ఇటు పెట్టుకొని కట్ చేస్తూ ఇక్కడ 4 inch తీసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ డిజైన్ పెట్టాను, మీకు కనిపించట్లేదు, మీకు కనిపించడానికి మళ్ళీ చూపిస్తున్నాను.
ఇక్కడ నేను 3 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను అండ్ 5 ఇంచెస్ అక్కడ నుంచి మళ్ళీ 5 ఇంచెస్ నేను పాట్ నెక్ పెట్టాను. ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చి అక్కడ నుంచి 5 ఇంచెస్ వరకు పాట్ నెక్ పెట్టాను. మీరు బాక్స్ డ్రా చేసి ఫస్ట్ తర్వాత ఈ షేప్ని డ్రా చేయండి. నేను ఆల్రెడీ డ్రా చేశాను, దాని మీదనే మళ్ళీ చూపిస్తున్నాను మీకు కనిపించడానికి. సో ఇలా పాట్ నెక్ నీట్గా డ్రా చేసుకొని మీకు మంచిగా డ్రాయింగ్ వస్తే మీకు అన్నీ పర్ఫెక్ట్గా డిజైన్స్ వచ్చేస్తాయి. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వచ్చేస్తుంది. ఇందులోనే చిన్న ట్రిక్ ఉందన్నమాట. ఇక్కడ ఇలా నేను డ్రా చేసుకొని కట్ ఇక్కడ నేను కట్ చేయట్లేదు, నేను డైరెక్ట్గా ఇక్కడ స్టిచ్చింగ్ చేశాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ కటింగ్ ఎలాగో చూద్దాం. నేను ఇక్కడ 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను లైనింగ్ క్లాత్ని. ఇక్కడ లెంత్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లెంత్ తీసుకునే ముందు మనం ఇక్కడ కరెక్ట్ కట్ ఎలా ఉందో చూసుకోవాలి. స్ట్రైట్ కట్ ఉంటే లెంత్ ఒక్కసారి చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫస్ట్ స్కేల్తో డ్రా చేసుకోవాలి. మనం కరెక్ట్ లెంత్ చూసుకొని డ్రా చేసుకొని తర్వాత లెంత్ చూసుకోవాలి. ఇక నేను 10 ఇంచెస్ నాకు హ్యాండ్స్ కావాలి. సో దట్ ఫోల్డింగ్స్లో ఒక 1 ఇంచెస్ పోతుంది. అండ్ హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్. సో దట్ నేను 11.5 పెడుతున్నాను. లెంత్ వచ్చేసి 11.5 లెంత్ పెట్టి ఇక్కడ స్కేల్తో డ్రా చేశాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 3.5 పెడుతున్నాను. అండ్ ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. 30+ సైజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాండ్ డౌన్ 3.5 పెట్టుకోవాలి. అండ్ ఆర్మ్ డౌన్ దగ్గర మన నడుము లూజ్ ఎంత వస్తుందో /4 అంతే పెట్టుకోవాలి. అప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మన హ్యాండ్ లూజ్ అండ్ ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను అన్నమాట. వాటిని జాయిన్ చేస్తున్నాను. ఇలా నేను చెప్పేది హ్యాండ్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ 1 ఇంచ్ పెట్టాను. 1 ఇంచ్ పెట్టి అక్కడ నుంచి స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను ఆర్మ్ డౌన్ దగ్గర. అండ్ ఇక్కడ నేను టేప్తో 1/2 ఇంచ్ అంటున్నా, సగం డివైడ్ చేశాను అక్కడ. సో ఇట్లా నేను షేప్ తీసుకుంటాను ఫస్ట్ హ్యాండ్కి, అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. హ్యాండ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ కూడా. అండ్ డ్రాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత మంచిగా డ్రా చేయగలిగితే అంత బాగా వస్తుంది మనకి కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా. ఫస్ట్ కటింగ్ మంచిగా రావాలి అంటే మనకి డ్రాయింగ్ మంచిగా వచ్చి ఉండాలి. అప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కూడా చేయగలుగుతాం. ఇలా హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఈ ఒక హ్యాండ్కి మాత్రమే ఫ్లవర్ పెట్టుకుంటున్నాను. అది వెస్ట్రన్ లుక్ని ఇస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది హ్యాండ్ అనేది. అండ్ ఇక్కడ నేను కట్స్ పెడుతున్నాను సో దట్ మనకి గుర్తుగా ఉంటుంది అది మిడ్ పాయింట్ వచ్చేసి. అండ్ లోతు కోసం ఇక్కడ నేను 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టాను కదా, అక్కడ ఒక మార్క్ పెట్టేసి మిడ్ పాయింట్లో 0.75 పెట్టాలి, లేదంటే 1/2 ఇంచ్ సరిపోతుంది. అక్కడ ఒక 0.75 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా పెట్టేసి ఇలా ఎస్ షేప్లో డ్రా చేయాలి మనం. ఎస్ షేప్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఎస్ షేప్లో డ్రా చేసి కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ముడతలు కానీ అలా ఏమీ రావు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా డ్రా చేసి కట్ చేసుకుంటున్నాను. అండ్ చూసారా ఎస్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా గుర్తు కోసం
చిన్న కట్స్ పెడుతున్నాను. అయిపోయింది హ్యాండ్ కటింగ్. ఇక్కడ నేను ఫ్లవర్ పెడతానన్నాను కదా, దానికి నేను 3 ఇంచెస్ తీసుకుంటాను. యాక్చువల్గా అయితే 5 ఇంచెస్ విడ్త్ తీసుకోవాలి, బట్ నాకు శారీ కదా సరిపోవట్లేదు. నేను 3 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను. ఇది కూడా బాగుంటుంది, కాకపోతే ఒక 5 ఇంచెస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో ఒక పిక్ యాడ్ చేస్తాను స్టిచ్చింగ్ పార్ట్లో. నేను అది ఆర్గన్జా క్లాత్తో స్టిచ్ చేశాను, అది చూపిస్తాను మీకు. స్టిచ్చింగ్ పార్ట్ ఈ పార్ట్ 1, పార్ట్ 2లో చూపిస్తాను. అది చాలా చాలా బాగా వచ్చింది. ఇది చూడండి, ఇక్కడ ఇవన్నీ జాయిన్ చేసి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి ఇది ఫ్రంట్ పార్ట్ నెక్. నేను ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఇలా నెక్ పెట్టి, నెక్ షేప్ మనం డిజైన్ డ్రా చేసాం కదా, అదే డిజైన్ని క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేయాలి. డ్రా చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేయాలి. అది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా చూడండి, మంచిగా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇది మొత్తం స్టిచ్ చేశాక నేను శారీతో స్టిచ్ చేశానని ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అంత బాగుంటుంది. మీ దగ్గర ఒకవేళ ఆర్గన్జా క్లాత్ లాగా ఏదైనా శారీ ఉంటే ఇది ట్రై చేయండి ఒకసారి. ఒకవేళ మీరు న్యూ మదర్స్ అయితే బయట అంత మనీ పెట్టి వేస్ట్, అంత పర్ఫెక్ట్గా కూడా ఉండదు. ఇలా నేను డ్రా చేసి కట్ చేసుకుంటున్నాను. మనకి ఇలా ఇష్టమైన డిజైన్ పెట్టుకొని ఇలా కుట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తున్నాను. ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు. నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏదైనా ఇందులో అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అయిపోయింది ఇది నెక్ షేప్. అండ్ మనం బాటమ్ పార్ట్ చూద్దాం. లైనింగ్ పోర్షన్ వచ్చేసి నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. అండ్ ఇది పాలిస్టర్ లైనింగ్ పన్నా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఓపెన్ దగ్గరనే నేను కటింగ్ ప్రాసెస్ చూపిస్తున్నాను. 4 సైడ్స్ ఓపెన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 సైడ్ మాత్రమే క్లోజ్ ఉంది కింద. అది వదిలేసి మనం వేస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో అంత తీసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోండి. నేను ఫుల్ లెంత్ వచ్చేసి నీ పాయింట్ కన్నా కొంచెం కిందికి పెట్టుకుంటున్నాను, అంటే లైక్ 40 ఇంచెస్. సో 40 ఇంచెస్లోంచి -2 ఆర్ 3 ఎంతైనా చేసుకోవచ్చు. కాకపోతే లైనింగ్ మనకి తక్కువ ఉండాలి, లెంత్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ అలా. ఇక్కడ నేను కింద పోర్షన్ వచ్చేసి మనకి ఎంతైనా వెడల్పు ఇంకా పెద్ద కావాలంటే ఇంకా పెద్ద పెట్టుకోవచ్చు. నేను ఇంతే పెడుతున్నాను, సరిపోతుంది. ఇది ఇక్కడ ఇలా డ్రా చేసి కట్ చేస్తున్నాను. ఇది లైనింగ్ వచ్చేసి మనం 2 పార్ట్స్ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ అటాచ్ చేసుకున్నాక టాప్ స్టిచ్ వేయాలి. నేను అది స్టిచ్చింగ్ ప్రాసెస్లో చూపిస్తాను. ఇలా కట్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇవి మనకు మొత్తం టోటల్ 4 పార్ట్స్ వచ్చేస్తాయి. ఈ 2 పార్ట్స్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలా ఇక్కడ నేను శారీని 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. నేను యాక్చువల్గా ఫ్రిల్స్ పెడదాం అనుకున్నాను,
బట్ ఫ్రిల్స్ పెడితే పొట్ట పెద్దగా కనిపిస్తుంది. ఫీడింగ్ మదర్స్కి కొంచెం ఎలాగో పొట్ట కొంచెం తగ్గదు కాబట్టి నేను అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇంకా చాలా మంచిగా లుక్ ఉంటుంది. ఇక్కడ నేను వేస్ట్ రౌండ్ మీకు ఎంత వచ్చిందో అంత ఇక్కడ వేస్ట్ రౌండ్ మెజర్ చేసుకొని డ్రా చేసుకోవాలి. అండ్ లెంత్ వచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు 40 ఇంచెస్ కావాలి కాబట్టి 40 ఇంచెస్ పెడుతున్నాను. సో ఇలా మీ దగ్గర కూడా ఇలాంటి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెస్ట్రన్ వేర్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.